యాక్చువల్గా పెద్ద లిస్టే ఉన్నది, నేను అదే చూద్దాం అనుకున్నా. ఇగో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడా కూడా రెడ్లు అనగానే రెడ్డి ప్రజల గురించి మనం మాట్లాడట్లేదు. ఇక్కడ ఎవరైతే పదవులు అలంకరిస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నది. ఈ అగ్రవర్ణాల్లో కూడా ఎకరం భూమి లేని 3 పూటల తిండి లేని నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సింది, వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించాల్సిందే. ఈ ఎవరైతే సోకాల్డ్ లీడర్ రెడ్లు ఉన్నారో, రెడ్డి లీడర్లు ఉన్నారో, వీళ్ళేమి ఈ పేద రెడ్ల గురించి ఎవరు ఆలోచించారు? మీరు నల్గొండ జిల్లాలో రాజకీయం చూడండి ఒక్కసారి. ఒక కుటుంబము, ఒక 2-3 కుటుంబాలే ఉంటాయి పదవుల్లో. మిగతా రెడ్లను కనీసం పదవుల్లో కూడా రానియరు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆయన ఎవరు? మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసేగా బీజేపీ నుంచి, మన మునుగోడు బీజేపీ నుంచి పోటీ చేసిండు. రాజగోపాల్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిండు కదా. సో ఆ తర్వాత బీజేపీ నుంచి ఒక రెడ్డి పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్కి వస్తే కనీసం ఆయనని మొన్న ఎలక్షన్లో కానీ ఆ తర్వాత కానీ ఆయన ప్రచారం చేస్తే నేను ఎట్టి పరిస్థితిలో నేను ఈ పార్టీలో ఉండనని ముఖ్యమంత్రికి పీసీసీకి హుకుం జారీ చేసిండు. ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, కానీ కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఈ రెడ్లలో కూడా 2 రకాలు ఉంటారు. గుడాటి మటాటి అని ఒక 2 ఉంటాయి. ఇందులో పేద రెడ్లు ఉన్నారు. ఈ అప్పర్ దీంట్లో కూడా అప్పర్ మళ్ళీ లోయర్ 2 వర్గాలు ఉంటాయి. ఇప్పుడు భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరైనా అనిల్ కుమార్ రెడ్డి. ఆయన 2018 ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం వీళ్ళే, ఈ వెంకటరెడ్డి ఈ బ్యాచే. ఆయన ఓడగొట్టి వాళ్ళ వర్గానికి చెందిన శేఖర్ రెడ్డిని గెలిపించుకున్నారు. మరి ఆయన కాంగ్రెస్ కదండి, బీఆర్ఎస్ కదండి, గంతే ఉంటుంది మరి. సో అందులో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఇట్లా మనం చూస్తే నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ 2-3 కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. ఈ పేద రెడ్ల గురించి మనం మాట్లాడట్లేదు. మనం రాజ్యాంగం ప్రకారంగా సామాజిక న్యాయం దిశగా ఎవరికి ఎంత వాటో, ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కాలి. ఇది సామాజిక న్యాయం, ఇది సోషల్ జస్టిస్. ఇదే మనం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. సింపుల్గా అనేస్తూ ఉంటారు, మీరు రెడ్ల గురించి మాట్లాడుతారు, రెడ్లకు వ్యతిరేకం. ఎవరన్నారు రెడ్లకు వ్యతిరేకమని? వాళ్ళు మనలో భాగమే. అందరినీ కలుపుకొని ముందుకెళ్తేనే భవిష్యత్తులో అధికారం సాధ్యమవుతుంది. ఈ విషయంలో 2వ ఆప్షన్కి అవకాశమే లేదు. నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ చలమల కృష్ణారెడ్డి పరిస్థితి ఏంది ఇవాళ కాంగ్రెస్లో? ఆయన రేవంత్ రెడ్డికి దగ్గరైనా కూడా రేవంత్ రెడ్డి కూడా కాపాడుకోలేకపోతున్నాడు. లేదు నువ్వు పోయి వాళ్ళతో మాట్లాడుకో. వేం నరేంద్ర రెడ్డి అంటాడట, నువ్వు పోయి వాళ్ళతో మాట్లాడుకో, ఇది కాదు, ఇది వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ చేసుకో. ఏం కన్విన్స్ చేయాలా? కాలు మొక్కాలి వాళ్ళకి పోయి. ఈయన రెడ్డే కదా, చలమల కృష్ణారెడ్డి కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కదా. ఇంకా ఆయన ఎన్నో కొన్ని సేవా కార్యక్రమాలు అవి చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆయనకి ఎందుకు ఆ రెడ్డికి అవకాశం లేకుండా పోయింది నల్గొండ జిల్లాలో? ఎవరు మాట్లాడాలి దీని గురించి? అయితే లిస్ట్ ఏది? ఇగో ఇప్పుడు ఆడ నల్గొండల వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు కావాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మొత్తం ఎమ్మెల్యేలంతా దాదాపుగా వాళ్ళే. మళ్ళీ ఇంకా కావాలా? మాకెందుకు ఇయ్యారు, మేము సమర్థత అని అంటున్నాడు. ఏం సమర్థత? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నల్గొండలో జరిగే రాజకీయం ఎట్లుంటుందంటే, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు వాళ్ళు అక్కడే ఉంటారు. పాపం వాళ్ళు అక్కడే ఉండి అదే నియోజకవర్గంలో ఉండి వాళ్ళు వ్యవహారం నడిపిస్తూ ఉంటారు, ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఈ సోకాళ్ళు ఈ నాయకులు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేటు బిజినెస్లు దందాలు కదా. వీళ్ళు హైదరాబాద్లో ఉండి నెలకు ఒక 3 నుంచి 4 సార్లు పోతారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ఆన్నే ఉంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళకో లేకపోతే వీళ్ళు ప్రజల దగ్గరికి పోయినప్పుడు 4,000 5,000 10,000 చనిపోయినప్పుడు పెళ్లికో దానికో దీనికో ఇస్తుంటారు. అట్లా వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 15-20 లక్షల దాకా వాళ్ళకి ఖర్చు అయింది. ఎవరికి? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకి. ఇది రియాలిటీ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఇప్పుడు వెంకటరెడ్డో ఈ రాజగోపాల్ రెడ్డో వీళ్ళంతా, ఈ రఘువీర్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఈ సోకాళ్ళు వీళ్ళంతా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా నెలకు 3 సార్లు 4 సార్లు నియోజకవర్గానికి పోతారు. పోయినప్పుడు అంతా ఈ జేబులో కొని పైసలు పట్టుకొని పోతారు. పోయి ఆడో 1,00,000, ఈడో 10,000, ఈడో 20,000 ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తారు. మళ్ళీ దాన్ని వీడియోలు
మొత్తం మళ్ళీ అద్భుతంగా ఉంటాయి ఆ వీడియోలు కూడా. నేను ఏదో వీడియో చూసిన, నేను ఎవరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన వెల్ఫేర్ వెహికల్లో కూర్చుంటే ఒక దివ్యాంగుడు వచ్చి ఆయన దగ్గరికి రాగానే ఏం సంగతి అంటే, నాకు ఇట్లా బ్యాటరీ మన బండికి బ్యాటరీ పోయింది అనగానే జేబుల నుంచి పైసలు తీసి టక 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 ఇట్లా ఇదంతా కెమెరా రికార్డ్ కావాలి కదా, టక 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 లెక్క పెట్టి 10,000 ఇచ్చిండు. 8,000 బ్యాటరీకి 2,000 ఉంచుకో తాగకు అయిపోయి. దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసి అన్నా అని మళ్ళీ ఒక పాట. ఇది ఇట్లా వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. వీళ్ళు ఈ హైదరాబాద్ నుంచి ఆ నల్గొండ ప్రాంతాలు తిరిగి ఒక ఆడో 10 ఈడో 10 వేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని వీళ్ళకి మహా అయితే ఒక 3 నుంచి 4 లక్షలు కూడా ఖర్చు కావు. వీళ్ళకి ఎంత లేదని ఒక 10 లక్షల మించి ఖర్చు కావు. కానీ అక్కడే ఉన్న ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యే అక్కడే జనంలో ఉంటూ వాళ్ళు 10-15 లక్షలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ప్రచారం లేదు, ఈయనకు ప్రచారం ఉన్నది. దీనికి మనం మోసపోతున్నాం. అండ్ ఇంకోటి, వీళ్ళు చేసే బిజినెస్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి కంపెనీ ఒక 2% ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, సోషల్ వర్క్ కోసం ఖర్చు పెట్టాలి. ఇది రాజ్యాంగం చెప్తున్నది, మ్యాండేట్. ఇది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి పైసలు ఇచ్చి ఫోటోలు దిగి ఆ ఫోటోలని CSR కింద మేము ఖర్చు పెట్టినామని చూపించుకుంటూ ఉంటారు. ఇది ఎట్లా వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఇది విపరీతంగా పెరిగిపోయింది. మనమేమో అబ్బా ఆయన ఆ లీడర్ మస్తు పైసలు ఇస్తాడు, మనకి ఆడ చచ్చిపోతే ₹1,00,000 ఇచ్చిండు. ఈ మాయలో బతుకుతున్నాం మనం. కాబట్టి ఏ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఆ పేద రెడ్ల కోసం వాళ్ళు ఎవరు పనిచేయట్లే. ఇంకొక రెడ్డి లీడర్ను కనీసం ఎదగనిస్తలేరు. అయితే ఒక్కసారి చూడండి ఎంత ఘోరం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి. సీఎం అండ్ మినిస్టర్స్ పోర్ట్ఫోలియో ఎంతమంది మంత్రులు ఉన్నారు చూడండి. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం లెక్క అంతున్నది. ఇగో రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆయనే, రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఆయనే, ప్రిజన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ మినిస్టర్ ఆయనే, రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, రేవంత్ రెడ్డి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే, రేవంత్ రెడ్డి యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అండ్ డైరీ డెవలప్మెంట్ ఆయనే, రేవంత్ రెడ్డి షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆయనే, రేవంత్ రెడ్డి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆయనే, రేవంత్ రెడ్డి ఎస్టీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆయనే, రేవంత్ రెడ్డి మైనార్టీ వెల్ఫేర్ ఆయనే, రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీస్ స్కిల్ డెవలప్మెంట్ ఆయనే, రేవంత్ రెడ్డి మైనింగ్ అండ్ ఎనీ అదర్ అన్అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ అంటే మిగిలిన ఏమని ఉంటే అవి కూడా ఆయనకే. అంటే ఎవరికైనా అలొకేట్ చేయని మిగిలిన ఆయనకే. ఎన్ని శాఖలు ఉన్నాయి కింద ముఖ్యమంత్రితో పాటుగా? ఒక రెడ్డి ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్. నెక్స్ట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. 2 కీలకమైన శాఖలే. భారీ నీటిపారుదల ఆయనే, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనే. కీలకమైన శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆయనే, సినిమాటోగ్రఫీ ఆయనే. 2 కీలకమైన శాఖలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత కీలకమైన రెవెన్యూ ఆయనే, గృహ నిర్మాణ శాఖ ఆయనే, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆయనే. 3 కీలకమైన శాఖలు. సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ అండ్ రెవెన్యూ శాఖ. ఇక మిగిలిన అన్నీ వీళ్ళ కార్మిక శాఖ, ఇంకో శాఖ అని వీళ్ళకి కొండా సురేఖకు ఫారెస్ట్, ఇంకొక ఆయనకి ఇంకోటి 4 ఉన్నారా రెడ్లు? 4 ముఖ్యమంత్రితో సహా. ఇక సీఎంఓ ఆఫీస్లో చూద్దాం. ముఖ్యమంత్రి ఆఫీస్లో ఎట్లున్నారు? వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుడు, చిన్నారెడ్డి ప్లానింగ్ వైస్ చైర్మన్, చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ, అజిత్ రెడ్డి సీఎం OSD, అయోధ్య రెడ్డి సీఎం PRO, జైపాల్ రెడ్డి సీఎం PA, చక్రవర్తి రెడ్డి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, శ్రీనివాస రెడ్డి అగ్రికల్చర్ అడ్వైజర్, శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్, సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్, రజనీకాంత్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. అయిపోయిందా? ముఖ్యమంత్రి చుట్టూ మొత్తం వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ ఎమ్మెల్యే విషయానికి వద్దాం. ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే ఇదేంది ఇది? ఓన్లీ ఇది ఒకటే పెట్టిరండి. సారీ ఎంపీ ఇది. పార్లమెంట్లో భువనగిరి పార్లమెంట్ ఎవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, చేవెళ్ళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ రఘువీర్ రెడ్డి, ఖమ్మం రామసహాయం రఘురామ్ రెడ్డి, మహబూబ్ నగర్ శ్రీమతి DK అరుణారెడ్డి. మొత్తం ఎంతమంది? 3 6 17లో 6 వాళ్ళే ఉన్నాయి. ఎస్సీలు ఎస్టీలు పోను. ఇక బీసీలు ఎంతమంది ఉన్నారో మనం లెక్కేసుకోవచ్చు. ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నేమ్, ఎమ్మెల్సీ నేమ్ ఎవరెవరు ఉన్నారు? ఎమ్మెల్సీలు రెడ్లు ఎవరెవరు ఉన్నారు? టీచర్స్ మహబూబ్ నగర్, రంగారెడ్డి హైదరాబాద్,
శ్రీ ఏవిఎన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు. మంకెన కోటిరెడ్డి, వంటేరి యాదవరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, చల్లా వెంకటరామ్ రెడ్డి, కోదండరామిరెడ్డి, అంజిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి. వీళ్ళెవరు ఎమ్మెల్సీలు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శాసన మండలిలో మొత్తం 40 మంది ఎంతో ఉంటే 13 మంది వాళ్ళే. ఈ ఎమ్మెల్యేలు చూసుకోండి. ఇక ఎమ్మెల్యేల్లో దాదాపు 40కి పైగా వీళ్ళే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు పేర్లు చదవమంటారా? చదువుదాం, ఏముంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ, పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ, పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్, శ్రీనివాస్ రెడ్డి, భూపతి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కౌశిక్ రెడ్డి, పటోళ్ల సంజీవరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మట్టోళ్ల సబితా ఇంద్రారెడ్డి, విజయనారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, వెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, మెఘారెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, జగదీష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బెజ్జూరి ప్రకాష్ రెడ్డి, ఎన్ రాజేందర్ రెడ్డి, రావుల సుజాతారెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, యశస్విని రెడ్డి, గవినోళ్ళ మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎంతమంది రెడ్లు ఉన్నారండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా. ఏమైనా కనిపిస్తుందా? సోషల్ జస్టిస్ ఉన్నదా? ఇది రాజ్యాంగం చెప్తున్నది. ఇది అంటే మిగతా వాళ్ళంతా ఓట్లేసే యంత్రాలు, మీరు మాత్రం పదవులు అనుభవించాలా? కార్పొరేషన్ విషయానికి వస్తే పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డి, గురునాథ్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, అన్వేష్ రెడ్డి, శోభారెడ్డి, మానాల మోహన్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, మల్రెడ్డి రామరెడ్డి, గిరిధర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. మళ్ళీ పేరు కులగణన, మళ్ళీ కథ వ్యవహారం. ఇప్పుడు ఇవన్నీ కార్పొరేషన్ మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మంది రెడ్లు ఉన్నారు. టోటల్ 16 ఉన్న మొత్తం కార్పొరేషన్స్ చైర్మన్స్లో మొన్న ఎన్ని ఇచ్చారు? 30-35 ఏమో ఇచ్చారు కదా. అందులో 16 మంది రెడ్లే ఉన్నారు. ఏం సామాజిక న్యాయం మీ దగ్గర ఉన్నది? ఏం ఆలోచన ఉన్నది? జెడ్పీ చైర్మన్స్ అండ్ వైస్ చైర్మన్లు: జనగామ జెడ్పీ చైర్పర్సన్ సంపత్ రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి, వనపర్తి జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి, వికారాబాద్ జెడ్పీ సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ తీగల అనితారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఆదిలాబాద్ మూల రాజిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల అరుణారెడ్డి, జెడ్పీ చైర్మన్ మహబూబ్ నగర్ స్వర్ణారెడ్డి, నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రెడ్డి, జెడ్పీ చైర్మన్ సంగారెడ్డి మంజు శ్రీరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ మెదక్ లావణ్య రెడ్డి. ఇక జెడ్పీటీసీలు ఎంతమంది? జెడ్పీటీసీలు చూడండి: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 ఇక లెక్క పెట్టుకుంటూ పోరిగా ఎంత రెడ్లే. ఎక్కడున్నారు బీసీలు? ఎక్కడున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మనలో మార్పు ఎవ్వడు మారడండి. వాళ్ళు మారరు, ప్రభుత్వాలు పార్టీలు మారవు, గంతే ఉంటాయి. మారాల్సింది ప్రజలు. మనకు కనుక పదవులు ఇవ్వకపోతే, మనకి ఆ స్థాయిలో ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా కల్పించలేకపోతే మనకు బతుకు లేదురా అని వాళ్ళు భావించినప్పుడే పార్టీలో మార్పు వస్తుంది. ఈ అన్ని జెడ్పీటీసీలు ఇవన్నీ కార్పొరేటర్స్తో సహా రాసిరివిలు చూడండి ఎట్లుందో.
ఇది హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు చూడండి ఒక్కసారి. మున్సిపల్ మేయర్ చైర్పర్సన్ అందులో కూడా. గ్రేటర్ వరంగల్లో ఎంతమంది ఉన్నారు? వరంగల్లో మొత్తం రెడ్లే ఉన్నారు చూడండి. కంబైన్డ్ నల్గొండ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు? ఎంత అద్భుతమైన డేటా చూడండి. ఆర్డినరీ ఎలక్షన్స్ టు జెడ్పీటీసీస్ 2019 అట. ఎంపీటీసీల డేటా కూడా ఉన్నది ఇందులో. జిల్లాల వారీగా ఉన్నది లెక్క అంతా. ఎవరు తయారు చేశారో కానీ ఇగో పంచాయత్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ మొత్తం డీటెయిల్డ్గా ఉన్నది. ఇట్లా మన అవకాశాలని మొత్తం ఇట్లా ఎత్తుకపోతున్నారనమాట.